ప్రభునందు ప్రేమైన డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న దేవుని పిల్లలందరికీ యేసు క్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన శుభవందనాలు తెలియచేస్తున్నాను. మే 4వ తేదీ ఉదయకాలమున డైలీ బ్రెడ్ పరిచర్యలో మనమందరము ఇటు రీతిగా కలుసుకున్నట్టుకై కృప చూపించిన దేవునికి మహిమ కలుగునగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, మీరందరూ బాగున్నారు కదూ? ప్రభు యొక్క అపారమైన కృపను బట్టి నేను క్షేమం. మంచిది. మనము ప్రతిదినం ఈ డైలీ బ్రెడ్ పరిచర్యలో తెలంగాణ రాష్ట్రం కొమరంభీం జిల్లాలో ఉన్న 15 మండలాలలో ఒక్కొక్క మండలం కొరకు మనం ప్రార్థిస్తున్నాం. నేటితో కొమరంభీం జిల్లాలో ఉన్న 15 మండలాలు ప్రార్థించడం పూర్తవుతుంది. సోమవారం నుండి ఖమ్మం జిల్లాలో ఉన్న మండలాల కొరకు ప్రార్థన చేయటం జరుగుతుంది. నేటి దినం కొరకై డైలీ బ్రెడ్ పరిచర్యలో మనము ప్రార్థించవలసిన మండలం తెలంగాణ రాష్ట్రం కొమరంభీం జిల్లా సిర్పూరు పట్టణ మండలం. ఈ మండలంలో మొత్తం 21 గ్రామాలు ఉన్నాయి. 21 గ్రామాల్లో ఉన్న ధనవంతులు, బలవంతులు, రాజకీయ నాయకులు, కమ్యూనిస్టులు, హేతువాదులు ప్రతి ఒక్కరూ రక్షణ పొందినట్లుగా మనము ప్రార్థన చేద్దాం. దయచేసి కండ్లు మూసుకునండి. మహాగణుడువైన మా తండ్రి, కృపగలిగిన దేవ, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో కొమరంభీం జిల్లా సిర్పూరు పట్టణ మండల కేంద్రం కొరకు, మండలంలో ఉన్న 21 గ్రామాల కొరకు ప్రార్థిస్తున్నాం. కృప చూపించండి గొప్ప దేవుడా. ఈ 21 గ్రామాల్లో ఉన్న ధనవంతులను, బలవంతులను, రాజకీయ నాయకులను, కమ్యూనిస్టులను, హేతువాదులను దర్శించండి. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రతి ఒక్కరిపై మీ ఆత్మ సంబంధమైన ఉజ్జీవాన్ని మీరు కలిగించండి. నాయన, ఈ మండల ప్రజలందరూ మీ ప్రేమను అంగీకరించినట్లుగా మీ సహాయము దయచేయండి. గొప్ప దేవుడా, ఈ కొమరంభీం జిల్లాలో ఉన్న 15 మండలాల కొరకు ప్రార్థిస్తున్నాం. ఆత్మ సంబంధమైన గొప్ప ఉజ్జీవాన్ని కనులారా చూచుదుముగాక. సహాయము దయచేయమని, మీరే మహిమ, మీరే ఘనత, మీరే ప్రభావమును పొందుకొనమని నాయనా, ఈ జిల్లాను మీకు సమర్పిస్తూ, ఈ గ్రామాలను మీకు సమర్పిస్తూ, మండలాన్ని మీకు సమర్పిస్తూ, ప్రజల్ని మీకు సమర్పిస్తూ, మీరే మహిమ, ఘనత, ప్రభావమును పొందుకొనమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. డైలీ బ్రెడ్ పరిచర్యలో నేటి దినము కొరకై సిద్ధపరచబడిన దేవుని వాక్యం లూకా సువార్త 5వ అధ్యాయము 3వ మాటను చదువుతున్నాను. దయచేసి ఆసక్తితో వినండి. ఆయన ఆ దోణిలలో సీమోనుదైన ఒక దోణి ఎక్కి దరి నుండి కొంచెము త్రోయమని అతనిని అడిగి కూర్చుండి, దోణిలో నుండి జనసమూహములకు బోధించుచుండెను. ప్రభు మన వినికిడిలో ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, జన సమూహము దేవుని వాక్యం వినొచ్చు ఆయన మీద పడుచుండగా, ఆయన గిన్నేసరతు సరస్సు తీరమున నిలిచి, ఆ సరస్సు తీరమున ఉన్న 2 దోణిలను చూచెనని, జాలరులు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుచుండిరి అని నిన్నటి దినాన డైలీ బ్రెడ్ పరిచర్యలో మనము వాక్యాన్ని ధ్యానిస్తూ వచ్చాం. ఆ దోణిలలో సిమోనుదైన ఒక దోణి ఎక్కి ప్రభు దరి నుండి కొంచెం త్రోయమని అతన్ని అడిగి కూర్చుండి, దోణిలో నుండి జనసమూహములకు వాక్యాన్ని బోధించారు. ఆయన 2 దోణిలు చూశారు. ఆ 2 దోణిలలో ఒక దోణి అయిన సిమోనుదైన ఒక దోణి ఎక్కాడు. ఎంత ధన్యత!
సిమోను పేతురు ఎంత అదృష్టవంతుడు. ప్రభు సిమోను పేతురు యొక్క దోణిలోకి వచ్చి కూర్చున్నాడు. అంత మాత్రమే కాదు, జాగ్రత్తగా మనం వాక్యాన్ని ధ్యానించినట్లయితే దోణి ఎక్కి దరి నుండి కొంచెము త్రోయమని అతన్ని అడిగి కూర్చున్నాడంట. అడిగి కూర్చోవాలి. యేసు ప్రభుల వారే సిమోను పేతురు యొక్క దోణి ఎక్కి అడిగి కూర్చున్నాడు. ఇది దేనికి సాదృశ్యమో? విధేయతకు సాదృశ్యం. ఆయన దోణిలో నుండి సరస్సు తీరమున ఉన్న ప్రజలకు ఏం చేస్తూ ఉన్నారంటే వాక్యాన్ని బోధిస్తున్నారు. యేసు ప్రభు మంచి బోధకుడు. ఆయన బోధ అనేక మంది జీవితాలలో అద్భుతమైన ఒక ప్రశాంతతను, ఒక నెమ్మదిని, అనేక మంది జీవితాలకు నెమ్మదినిచ్చింది ఆయన బోధ. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న శ్రోతలారా గమనించండి. యేసు ప్రభు మంచి బోధకుడు. ఆయన బోధ బ్రతుకులను కట్టింది. ఆయన బోధ జీవితాలను కట్టింది. ఆయన బోధిస్తుండగా కొంతమంది ఆదరించబడ్డారు. ఆయన బోధిస్తుండగా కొంతమంది ఆదరించబడ్డారు, కొంతమంది స్వస్థపరచబడ్డారు. అనేక మంది అనేక రీతిగా మేలులను చూశారు. ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, ప్రతిదినము డైలీ బ్రెడ్ పరిచర్య ద్వారా వినబడుతుంది ప్రభువైన యేసుక్రీస్తు వారి బోధ. ఈ బోధని విందాం, సరిచేసుకుందాం, సమీక్షించుకుందాం, నెమ్మదిని పొందుకుందాం, స్వస్థతను పొందుకుందాం. అట్టి కృప ప్రభు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. దయచేసి కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన మా తండ్రి, కృపగలిగిన దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ పరిచర్యలో మీ మెల్లని స్వరం ద్వారా మీరు మాతో మాట్లాడుతున్న మాటలు బట్టి మీకు వందనాలు. గొప్ప దేవుడా, మీకు స్తోత్రాలు. మీరు మంచి బోధకులు. మీ బోధలో నెమ్మది, మీ బోధలో స్వస్థత, మీ బోధలో విడుదల ఉంది. అటువంటి బోధ ద్వారా మీరు మమ్మల్ని బలపరచండి. ఈ ఉదయకాలమున డైలీ బ్రెడ్ పరిచర్య వింటున్న ప్రతి కుటుంబాన్ని మీరు దీవించి, మీరు మహిమ, మీరు ఘనత, మీరు ప్రభావమును పొందుకునమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. డైలీ బ్రెడ్ పరిచర్య నుండి మీ ప్రియ సహోదరుడు బ్రదర్ కె రమేష్ బాబు, గాడ్స్ లో మినిస్ట్రీస్, విజయవాడ. దేవుని కొరకు ఖర్చు పెడదాం, దేవుని కొరకు ఖర్చు అయిపోదాం. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.